అండ్ ట్రిగ్గర్ ఆర్డర్ 167కి పెట్టేయండి. 167 ట్రిగ్గర్ అయిపోయింది. 157 స్టాప్ లాస్. టార్గెట్ డన్. చలో. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు మనం డే 93 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నాం. ఈ రోజు అయితే మనం బీభత్సమైన ప్రాఫిట్లో ఉన్నాం అండి, బికాస్ ఆఫ్ హీరో జీరో కాల్. అండ్ మనము ఈ టైంలో ఇచ్చామండి. టైం చూపిస్తాను చూడండి, అరౌండ్ 2:07కి ఇచ్చాము. సో 9 రూపీస్, 9 to 10 రూపీస్ నౌ. ఓకే, ఎస్ఎల్ జీరో అండ్ టార్గెట్ 23 ప్లస్ 50 ప్లస్ ప్లస్. ఓకే, సో దెన్ చూడండి, మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకు ట్రిగ్గర్ అయ్యింది. ఓకే, సో ట్రిగ్గర్ అయ్యి దిస్. ఓకే, ఆల్మోస్ట్ గైస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 140 దిగడం ఉంది. ఓకే, 9 రూపీస్ ఎక్కడ, సో 140 ఎక్కడ. సో ఆల్మోస్ట్ మీకు 1:13 రిస్క్ రివార్డ్ రేషియోతో మనకి ఈరోజు ప్రాఫిట్స్ వచ్చాయి. అంత తీసుకోవలేదండి, 1:10 తీసుకోండి. సో నేను మోర్ దెన్ 1:10 తీసుకున్నానండి. అండ్ నా ప్రాఫిట్స్ కూడా చూపిస్తాను. ఈరోజు వచ్చి 55,000 ప్రాఫిట్స్ అండి. అండ్ దట్టు, సో మీకు నేను దానిలో మీకు చెప్పాను కదండి, దానిలో స్మాల్ లాస్లో ఉన్నాం మనం. ఓకే, కానీ మీన్స్ దీంట్లో మాత్రం ఒక బిగ్ మంచి టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ టెలిగ్రామ్లో నేను ప్రాపర్గా మెన్షన్ చేశాను. అండ్ ఈరోజు కూడా ఇది నేను లైవ్లోనే మెన్షన్ చేశానండి. ఓకేనా, సో ఇది మార్కెట్ అనేది ఇలా వచ్చి ఇలా ట్రాప్ చేసి ఇలా పైకి వెళ్తుందని. ఎగ్జాక్ట్లీ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, మీరు లాస్ట్లో యాడ్ చేస్తాను క్లిప్. ఓకేనా, సో ఎగ్జాక్ట్లీ మీకైతే యూజ్ అవుతుంది. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఈరోజు మన వాళ్ళ ప్రాఫిట్ చూడండి. సో యా, see this guys, then same hero zero call. Okay, and yeah, so somewhat and ఒక్క లాట్ అండి, సింగిల్ లాట్తో కూడా సో 4,000 సంథింగ్. ఓకే, సో 11 to 55. సో ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిట్ అయ్యారంటే అంత పర్ఫెక్ట్గా ఎగ్జిట్ అయ్యారు. ఇది లాస్ట్ మంత్ P&L గైస్. ఓకే, నేను అరౌండ్ ఒక 13,000 ప్రాఫిట్ అయితే ఉన్నాను. అండ్ లాస్ట్ మంత్. ఓకే, ఈ మంత్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఈరోజు ప్రాఫిట్ కాబట్టి. నేను పెద్దగా చేయట్లేదు, మళ్ళీ మీరు అనుకోవచ్చు నేను ఎక్కువ చేసేస్తానేమో. దాంట్లో పెద్దగా ఏం చేయట్లేదు, మనం దీంట్లోనే రిజల్ట్ చూపిస్తున్నాం అండ్ ప్రాపర్ రిజల్ట్ వస్తున్నాయి. అండ్ ఎగ్జాక్ట్లీ గైస్, ఇక్కడ నేను ట్రాప్ అవుతుందనే క్లియర్గా మెన్షన్ చేసే ట్రేడ్ ఇచ్చాను. అండ్ ఇది నేను లైవ్లోనే చెప్పాను, టెలిగ్రామ్లో ఇస్తానని చెప్పాను కూడా. నా టార్గెట్స్ అయిపోయి నేను బుక్ చేసుకున్నాను. అది ఎక్కడికి వెళ్ళినా నాకు ఫరక్ పడదు. ఓకే, మళ్ళా 20 పాయింట్లు ఇచ్చింది బ్రో మనం అనుకున్నప్పటి నుంచి. 20 పాయింట్లకి 20 పాయింట్లు ఇచ్చింది బ్రో. అదే ఇచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి పెట్టుకుంటే 15 పాయింట్లు, కానీ ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అంటే ఇంకొక 15 పాయింట్లు యాడ్ అవుతుంది, 30 పాయింట్లు అవుతుంది. మనం తీసుకోవాలంటే ఇదండి, నేను చెప్పాను, ఒకవేళ తీసుకుంటే ఇక్కడ తక్కువ అయిపోతే మళ్ళీ ఒక పుల్ల వస్తే ఇక్కడ వేసేస్తుంది. అది కూడా మనం ఆలోచించినాం, లేదంటే లైక్ వేసేస్తుంటాం. ఇక్కడ ఒక 10 పాయింట్స్కి 169కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, 159 స్టాప్ లాస్ గైస్. మనకు ఫస్ట్ ట్రేడ్ ఒక 15 పాయింట్స్ పోయింది, రెండో ట్రేడ్ 15 పాయింట్స్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఇది మూడో ట్రేడ్. అండ్ ట్రిగ్గర్ ఆర్డర్ 167కి పెట్టేయండి. 167 ట్రిగ్గర్ అయిపోయింది. 157 స్టాప్ లాస్. ఎస్, ఇది ఒక స్కాల్పింగ్, బిగ్ ఎంట్రీ కాదు, ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ మీద ఒక స్కాల్పింగ్కి ట్రై చేశాను. సో 10 రూపీస్ టార్గెట్తో 171. ఏ బాబు ఎలా హ్యా, దీన్ని వేస్ట్ చేసుకుని ఇది పర్ఫెక్ట్గా రావాలి. అంటే దీన్ని విక్ కూడా లేదు చూడండి, ఈ లెవెల్లో మనకి ఎస్ఎల్ హంటింగ్. ఎస్, డన్. చలో, ఓకే, డన్, టార్గెట్ డన్. చలో బ్రో, దిస్ ఇస్ సృజన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నాకు డౌట్ అండి. ఇప్పుడు రోజుకి ఒక ట్రేడ్ చాలు అని అంటారు కదా, ఒక ట్రేడ్ చాలు అంటున్నామా? అర్థం కాలేదు. రోజుకి ఒక ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ స్ట్రాటజీ ఒక 60 to 70% వర్క్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు అది డైలీ ఒక ట్రేడ్ కాకపోతే తీసుకున్నప్పుడు 1:2 బ్రో. ఇప్పుడు ఇప్పుడు 1:2 ఇప్పుడు 1:2 వచ్చే ట్రేడ్ లో కనబడట్లేదు బ్రో. మీకు కావాలంటే చూడండి, మార్కెట్ ఇప్పుడు కనబడుతుంది. మీరు మార్కెట్ లోనే కదా ఉన్నారు. నాకు క్వశ్చన్ అర్థం అయిపోలేదు సార్. ఓకే ఓకే, చెప్పు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక స్ట్రాటజీ నార్మల్ ఏదైనా స్ట్రాటజీ 60 to 70% అక్యురసీ ఉండి 1:2 వచ్చి రోజుకి ఒకటే ట్రేడ్ అనమాట. ఓకే, అది మంత్ ఎండ్ వరకు ప్రాఫిట్ లో ఉండడానికి అవకాశం ఉందా? మంత్ ఎండ్ ప్రాఫిట్, యా, కన్ఫర్మ్ గా అండి. 60 to 70% అక్యురసీ
వచ్చినప్పుడు డైలీ ఒకటే ట్రేడ్ అంతే. వచ్చినప్పుడు వరుసగా వన్ ట్రేడే ఆ, వస్తే 10 పాయింట్స్ తీసుకుంటేనేమో 20 పాయింట్స్ వెళ్ళిపోవాలి అంతే. ఇక 10 ఆ. పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఒకటే రోజు. ఇది వర్కౌట్ అవుతుంది అంటారా ఇట్లా 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 బ్రో చేస్తే? వర్కౌట్ అవుతుంది. ఇదే రూల్స్, ఇదే రెగ్యులేషన్స్, ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ఓకేనా, ఆప్షన్ బయింగ్ లోకి వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ, ఓకేనా. సో మీరు ఉమ్, చూసుకుంటే ఇట్స్ లైక్ ఫైన్ బ్రో. లేదు, చాలా అదే. ఉంటాయి బ్రో. మనం ఇక్కడ ఏంటంటే ఆన్ పేపర్ ఒకలా ఉంటది, సో రియాలిటీ ఆ, ఒకలా ఉంటది. సో అదే ఇప్పుడు ఓకే సేమ్ మీకు ఒక 60% 70% స్ట్రాటజీ యూజ్ చేసి, ఓకేనా, ఈ 1:2 కన్ఫర్మ్ గా ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే మీరు మంత్ ఎండింగ్ కి ప్రాఫిట్ లో వస్తారు. మేబీ ఒక 12 నెలల్లో ఒక 9 నెలలు మినిమం ప్రాఫిట్ లో ఉంటారు. ప్రతి నెల ప్రాఫిట్ లో ఉండాలన్నది మనం అది కష్టం. ఓకే ఓకే. అది 1.5 అయినా వర్కౌట్ అవుతుంది కదా? 1:1.5. అంతే. అది కూడా కొంచెం బెటర్. ఇప్పుడు రిస్క్ రివార్డ్ గేమ్ గురించి నేను చాలా చెప్తాను, ఓకేనా. సో మీకు ఎందుకంటే మెయిన్ అదే కదా, అట్లా అని అంటున్నా. మెయిన్ దాంతోనే ఆ, గేమ్ కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీ క్వశ్చన్ అయిపోయింది కదా. అయిపోయింది. జస్ట్ అదే ఉంటుందా, ప్రాబిలిటీ యా వస్తుందా? వస్తుంది బ్రో, వస్తుంది. నేను క్రిప్టోలో అయితే మీరు కావాలంటే మీరు కళ్ళు మూసుకున్నా నేను అదే చేస్తా, ఓకే. కానీ ఓకే. ఇండియన్ మార్కెట్స్ లో 1:2 రావాలంటే దూల తీరిపోతుందండి మార్కెట్ లో. ఈ మధ్య లేవులే బ్రో 1:2. ఇంకొకటి నేను అది కూడా, మీరు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. మీరు అన్నారు కదా 10 పాయింట్లు స్టాప్ లాస్, 20 పాయింట్లు టార్గెట్ అన్నారు. ఇది వచ్చేది ఉమ్, పక్కన పెట్టి ఇదైతే పోద్ది బ్రో, ఓకే. ఓకే. అవ్వట్లేదు బ్రో, 10 పాయింట్తో ట్రేడ్ అవుతారులా అవట్లా. కొన్నిసార్లు అయితే నేను 10 నేను పాయింట్లు వస్తాయి. నార్మల్గా ఎగ్జాంపుల్ గా చెప్పిన 10 పాయింట్లు అసలు ఏదైనా కానీ, ఏ దెన్ సెగ్మెంట్ అయినా ఓకే కానీ, బ్రో, యా. సో ఏదైనా ఇంకొకటి, పర్లేదు. జస్ట్ చాలా కండిషన్స్ ఇక్కడ మీట్ అవ్వాల్సి వస్తుంది బ్రో, ఓకే. అందుకే ఓకే. అవుతుంది బ్రో, 1:2 అది ఆప్షన్ అవుతుంది. సెల్లింగ్ అయినా, నేను ఆప్షన్ సెల్లింగ్ అయినా, ఏ బయింగ్ అయినా, ఏదైనా సరే జస్ట్ నార్మల్ ఒక స్ట్రాటజీ 1.5 తీసుకుంటే ఒకటే ట్రేడ్ డైలీ అట్లా మంత్ ఎండ్ వరకు అట్లా చేయొచ్చు ఉండొచ్చు బ్రో. నేను ప్రాఫిట్. కూడా చాలా మందికి చెప్పాను బ్రో. డేకి మీరు స్టార్టింగ్ లో వన్ ట్రేడ్ పర్ డే చేయండి, ఓకేనా. మీకు కొంత కాన్ఫిడెంట్ అనేది బూస్ట్ అవుతుంది, ఓకేనా. మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవుతారు. నేనే చెప్తాను. నేను ఎందుకు 2 ట్రేడ్స్ ప్లాన్ చేస్తానంటే అండి, ఓకే. సమ్ వాట్ ఇప్పుడు నేను ఇచ్చిన ట్రేడ్ 100 మంది ఉంటే 100 మంది ఒకే ట్రేడ్ ఇప్పుడు నేను పెట్టగానే తీసుకోలేరు కదా, ఓకే. అవునవును. ఒకవేళ ఇది మిస్ అయితే రెండో ట్రేడ్ అన్న ఆప్షన్. ఒకవేళ ఇంకొకటి, మనకు ఒక టార్గెట్ ఉందండి. ఒకటే దాంతో కొట్టా అంటే డైలీ రోజు ట్రై చేస్తుంటే బెటరా, లేకపోతే 2 ఛాన్సులు తీసుకొని ట్రై చేస్తుంటే బెటరా, ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, నేను 10 రూపాయలు పెట్టి ఒక బాణం కొన్నానండి, ఒకటే బాణం కొన్నాను. దీన్ని నేను టార్గెట్ కోసం ట్రై చేశాను, మిస్ అయిపోయింది, నేను ఫీల్ అయ్యాను. సరే రేపు వచ్చి ట్రై చేద్దాం అనుకోవచ్చు. నేనేంటి 5 రూపాయలు పెట్టి 2 బాణాలు కొన్నాను. అర్థమవుతుందండి. ఓకే ఓకే. సేమ్ టార్గెట్ కోసం ట్రై చేస్తున్నాను, ఓకే. దీంట్లో నేను 2.5%, దీంట్లో 2.5%. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒక 5 పాయింట్లు, దీంట్లో ఒక 5 పాయింట్లు పెట్టి కొట్టానంటే నా టార్గెట్ మధ్యలోకి వచ్చేస్తుంది. సో రెండిటికి మిస్ అయినా కానీ దీంట్లో కవర్ అవుతుంది, ఓకే. అది నేను తీసుకొచ్చిన స్ట్రాటజీ. అంటే ఇది నాకు వర్కౌట్ అవుతుంది ప్రీవియస్ నుంచి, ఓకే. నేను ఒక్కడినైతే మేబీ నేను ఓకే మీరు చెప్పిన కాన్సెప్ట్ తో ట్రై చేయొచ్చు, ఓకే. ఓకే. ఇప్పుడు మీరు డైలీ 3 ట్రేడ్స్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఆ, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ 2 కన్సిక్యూటివ్ అయినాయి అనుకో, ఆ, ఫస్ట్ సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చేసింది అనుకో మీరు అనుకున్నట్టు, డన్ ఫర్ ద డే బ్రో, సాటర్డే. క్లోజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. యా, కానీ నిన్న మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం కదా, లాస్ట్ ట్రేడ్ లో ప్రాఫిట్ వచ్చింది మనకు. అవును బ్రో. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ట్రేడ్ వచ్చి 10 రూపీస్ ఎస్ఎల్ పెట్టాం, రెండో ట్రేడ్ 15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టాం, ఓకేనా. దాని ట్రైలింగ్ అవును స్టాప్ లాస్ వచ్చి 10 రూపీస్ అయింది, ఓకేనా. ఈ అవును గ్యాప్ ఉంది కదా అవును. మనకు, సంబట్ మన డైరీస్ గ్యాప్ ఉంది కదా. సో ఆ, దానికోసం ఒక 10 రూపీస్ పెట్టి మనం ఒక ట్రేడ్ ట్రై చేసాం, ఓకే. అది వర్కౌట్ అయిపోయింది. 1:2 1:2.5 అలా వచ్చేసింది. అవునవును. అది అది అన్ని సార్లు అలా 1:2 జాక్పాట్లు అవ్వవు, కాబట్టి ఓకేనా. మన రూల్స్ మనం నేను ఫాలో అవ్వాలి. అది యా, 1:2 వచ్చింది కాబట్టి మన లాస్ కవర్ మన అయింది. లాస్ మేబీ ఇప్పుడు ఏంటంటే బ్రో, నేను అదే చెప్తున్నాను, ప్రతిరోజు అలా చేయమనట్లేదు. ఇప్పుడు మీ డే రిస్క్ ని చూసుకోవాలి. ఇన్ కేస్ డే అదే రిస్క్ అయిపోయిందా, నేను ఇచ్చిన ఇంకొక వద్దండి, నేను 100% ట్రేడ్ ప్రామిస్ మీ మీద కొట్టానా, మీరు తీసుకోమాకండి. ఆ, అదే. నేను ఈరోజు ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది కదా, సెకండ్ ట్రేడ్ తీసుకున్నా, అది ఇంకా దాని వచ్చేసింది. నో ఓకే. లాస్ నో ట్రేడ్ అనమాట. ఇంకా మళ్ళీ థర్డ్ ట్రేడ్ తీసుకోలేదు ఇక నాకు మళ్ళీ నో ఎందుకని. వరీస్, నో వరీస్ బ్రో, నో వరీస్. అదే అంటారు. ఓకే. నో లాస్, ఇప్పుడు అదే చెప్తున్నాను బ్రో, నో లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్, ఓకే. ఆ, ఓకే, నో అదే. లాస్ అంటే ఇప్పుడు ఏంటి, మన డబ్బులు పోలేదంటే మనకు ప్రాఫిట్ లెక్కే బ్రో. అంతే ఇప్పుడు అంతే బ్రో, నో అంతే. ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అనొద్దు, నరికేస్తారు నన్ను. మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్, ఓకేనా. మీరు డే రిస్క్ అనేది ఇప్పుడు ప్రాఫిట్ లో ఉంటారు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు, సమ్ వాట్ కాస్ట్ టు కాస్ట్ ఉంటారు, ఓకే. నేను శంకర్ బ్రో ఆల్మోస్ట్ లాసెస్ లో ఉండాం నాకు తెలిసి. ఎందుకంటే నాకు రీఫ్రెష్ అయింది అందరిలో, అది మీకు ఆ పాయింట్ కూడా తెలుసు. సడన్ గా రీఫ్రెష్ అయింది, ఆయనకి వచ్చి నెట్వర్క్ పోయింది. సో ఆయన వచ్చి ఇప్పుడు అగైన్ మళ్ళీ ప్రాఫిట్ ఆయన తీసేసుకున్నాడు. నేను మిస్ అయిపోయాను, ఓకే. నెక్స్ట్ అంతే. ఇంకా బ్రో నీది యో జై బ్రో, 720 రూపాయలు లాస్. ఎక్కడి నుంచి? ఆల్మోస్ట్ 6000 నుంచే అనుకుంటా. అంటే ఇది కాస్ట్ టు కాస్టే 400 రూపాయలు. నా లాస్ 400 రూపీస్ అంట, ఓకే.
శబాష్. ఏం కాదు, ఇది మీరు రెండు అంటే కాస్ట్ టు రెండు కాస్ట్. కదా bro. మీరు 400 రూపాయలు ప్రాఫిట్ అయినా కాస్ట్ టు కాస్టే, 400 రూపాయలు లాస్ అయినా కాస్ట్ టు కాస్ట్. ఎందుకంటే మీరు 4 లాట్స్ 6 లాట్స్ తో చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో. మీరు కానీ ఒక ట్రేడ్ 1:2 ట్రేడ్ పడిందంటే మీరు వాళ్ళకన్నా డబుల్ ప్రాఫిట్కి వస్తారు, ఎందుకంటే మీరు ట్రైలింగ్ చేసేవాళ్ళు కాబట్టి. ఓకే. ఓకే బ్రో. యా. సో అది పెద్ద ఫరక్ పడదు. అండ్ మీకు ఒక పెద్ద ట్రేడ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 1:2 కొట్టిందంటే మీకు ట్రైలింగ్ చేస్తారు కాబట్టి మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఆ మార్కెట్స్ వస్తే చాలు మనకి, ఇంకేం అవసరం. ఓకే. యా. హోప్ అందరూ సో గ్రీన్ గానే ఉన్నారు. చలో, సో రిమైనింగ్ ఎవరైనా ఉంటే కాస్ట్ టు కాస్ట్ ఉండండి. నేను వైట్ గా ఉన్నాను బ్రో. వైట్ గా నువ్వు అసలు అది నువ్వు కొన్ని రోజుల నుంచే వైట్ గా ఉన్నావు బ్రో, ట్రేడ్ చేయకుండా. బ్రో ఇప్పుడు మరి హీరో జీరో కాల్ ఇస్తారా ఏమి ఇయ్యరా? ఆఫ్టర్ బెదిరిస్తున్నారు చూడండి ఎంత bro. ఎంత నమ్మకం బ్రో. అది లేదు ఇస్తా bro, అడుగుతున్నా. లేదు బ్రో, ఎలా అడుగుతున్నారు? అది ఇస్తారా నేను చచ్చిపోమంటారా అంటే నేనే తీసుకొని. అదేదో కొంచెం లేదు. చెప్పండి అయ్యా. నేను చెప్తాను లేదు. బ్రో. ఇదండి 9 to 11 ఉంది కదా, 11 to 12:30 1 దాకా కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా. సో ఒక అంటే ప్రీమియమ్స్ డికే అవుతాయి, అప్పుడు చూసుకొని మనం 1:30 అలా ప్లాన్ చేస్తాను. ఓకేనా. నేను ప్లాన్ 90% చేయను బ్రో, జస్ట్ అబ్జర్వ్ చేస్తా అంతే. నేను తీసుకుంటాను. 95% ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది హీరో జీరోలకి. ఓకే. నా డే రిస్క్ 2600 పెట్టి నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను అంతే. ఓకే. చలో, సో ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్ కి కోర్స్ కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.